అమెరికాల మధ్య రెండో విడత చర్చలపై నెలకొన్న సందిగ్ధత ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పాకిస్తాన్కు చేరుకోవడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒమాన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగిన నేపథ్యంలో అరాక్చీ హుటాహుటిన ఒమాన్కు వెళ్లి మళ్లీ ఇస్లామాబాద్కు తిరిగి రావడం వెనుక ఏదో కీలక వ్యూహం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అమెరికా తన దూకుడును ప్రదర్శిస్తుంది. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్కు రావాల్సి ఉండగా వారు రాకముందే అరాక్చీ ఒమాన్కు వెళ్లిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులను పాకిస్తాన్కు పంపడం లేదని ఆయన ప్రకటించడంతో చర్చల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదురుతుందన్న ఆశలు ప్రస్తుతానికి సన్నగిల్లాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ పర్యటనపై మరో రకంగా స్పందిస్తుంది. రష్యా పర్యటనకు వెళ్లే ముందు అరాక్చీ సాధారణంగానే ఇస్లామాబాద్కు వెళ్లారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. అరాక్చీ ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్కు చేరుకోవడంతో ఈ ప్రాంతీయ పర్యటనలు అమెరికాతో చర్చల కోసమా లేక రష్యా మద్దతు కూడగట్టేందుకా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ దౌత్యపరమైన దోబుచులాట పశ్చిమాసియా రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది.